అంతే నా చెల్లె షాపింగ్ మొత్తం అయిపోయిందా అన్న మీది అమ్మ జ్యువెలరీ కాస్మెటిక్స్ అన్నీ కొనుక్కున్నావు మ్యాచింగ్ అవ్వా మీ బావ కంటే మరిదేనయ్య ఉన్నాడే మీ బావకైతే ఏ శాతం కాదు కొని అన్నప్పుడు అలా తప్పించుకుంటాడు శాతగాని మొక్పోడు ఉంటాను మరి అబ్బా ఈయనైతే రాని ఇలా ఈయననే అవన్నీ నాకు కొనిచ్చేదాకా ఇడిసే పెట్టా నేను సంగతి చెప్తా ఆగు ఏమో ఇంట్లోకి రయ్యరయ్యుతావు నువ్వేం చెప్తావో నాకు తెలియదు పండుగ దగ్గరకు వచ్చింది నాకు 2-3 వేల రూపాయలు పెట్టి పట్టు చీర కొనియాలి దాని మీదకి జ్యువెలరీ మ్యాచింగ్ గాజులు మేకప్ సామాను అన్నీ కొనియాలి అందరు కొనుక్కున్నారు ఇంకెప్పుడు కొనిస్తావు నాకు ఇగో చేతిలో ₹1 లేదే ఇంట్లో ఉన్నాయి కానీ కొత్త బట్టలు ఆ వీటితో నెల తీసుకో ఈసారి ఏంది ఇంట్లో ఉన్న బట్టలతో నెల తీసుకోన్నా ఊరంతేమో మంచిగా కొత్త కొత్త పట్టు చీరలు కట్టుకొని సంబరంగా బతుకమ్మ దసరా పండుగ వేసుకుంటే నేనేమో ఇంట్లో ఉన్న పాత బట్టలు కట్టుకొని పండుగలు తీసుకోన్నా నీకు ఎట్లా కనబడతారా నీకు మరి ఏం చేయనే పైసలు లేవు పైసలు ఉంటే కొనియకపోదునా గవన్నీ నాకు చెప్పకు నువ్వేం చెప్తావో నాకు తెలియదు ఈ పండుగకైతే నాకు పట్టు చీర కావాలి ఊరికే సపడియాక నన్ను నమ్మి అంగట్లోకి తీసుకుపోయి నీకు కావాల్సినవి అన్నీ కొనుక్కో ఇక ఎందుకు అట్లా మాట్లాడతావు అందరు కొనిస్తలేరా ఏమో నువ్వేమో నీకు ఒక్కదాన్నే కొనివ్వాలంటే చెప్తానా పైసలు లేవే పైసలు లేవంటే ఎట్లా మరి నాకు ఒక ఐడియా వచ్చింది చిప్పలకాయలు కోదమా అవి అమ్ముకుంటే పైసలు వస్తాయి వచ్చిన పైసలతోని పట్టు చీర కొనుక్కోవచ్చు ఇంట్లోకి పండుగ సామాన్ తెచ్చుకోవచ్చు చిప్పల చెట్లు పట్టిదే తెంపంగా దొరికినామనుకో దండగేస్తారు మనం ఏమన్నా అందరు చూడంగా పోయి తెంపుతామా గంత అడివి ఏదో ఒక మూలకు పోయి తెంపుకుందాం అట్నుంచి అటే పోయి అమ్ముకొచ్చుకుందాం అంతే వద్దే దొరికితే జీతంతో పోతుంది ఊళ్ళో మొక్కం ఉండదు మళ్ళా సరే బట్టలు కొని మరి పైసలు లేవని చెప్తే కానీ పైసలు వచ్చే ఉపాయం చెప్తేనేమో అట్లా అంటావు పట్టు చీర కొనియమంటేనేమో ఇట్లా అంటావు ఇక మరి నీతో ఎట్లా చెప్పు ఇగో నా మాటిను ఓ సంచి తట్ట పట్టుకొని పోయి తెంపుకొని అట్నుంచి అటే అమ్ముకుందాం మనకి ఇంకో ఆప్షన్ లేదు మరి అంతే అంటావా అంతే సరే పా మరి పోదాంపా మస్తు కాయల చెట్లు ఉన్నాయి ఈడ అవునే వద్దే నాకు భయం అవుతుంది ఎడమకన్నా దొరుకుతామో ఏమో ఓ నల్ల మొక్క పొడ అన్నిటికీ భయపడే గింత పిరికుంటే ఎట్లా మరి పట్టు చీరకు పైసలు ఇస్తావా చెప్పు అట్లా కాదని ఇట్లా కాను ఎవ్వరు లేరు ఇక్కడ గింత పెద్ద అడవిలా ఎవరు వచ్చి చూస్తారు ఏదో ఒక మూలకు తెంపుకొని చెప్పని అవతల పడదాం పా గట్టుముఖన పోదాం పా ఒకడ చెట్ల కాయలు బాగున్నట్టున్నాయి ఇద్దా ఈ చెట్టుకు బాగున్నట్టున్నాయి ఇక గడొక్క కాయ ఉంది తెంపు 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 అందుకని అది నాకు అందుతుందా అమ్మో ఇది అందుకో నాకంటే పొడుగు నువ్వు నీకే అంతలే నాకే అంతదే పట్టుకో ఏది చేత కాదు నీకు చాలా పై నాకు భయం అవుతుంది ఎవరన్నా వస్తే ఇబ్బంది అవుతుంది ఏంటి గీ కాయలు అమ్ముకుంటే ఎప్పటి పైసలు వస్తాయి ఇంకో సంచడం తెంపుకుందాం సపడే కూకోను ఏంది ఏం చేస్తారు ఏం లేదు గీ కాల్చుకునేందుకు చిప్పలకాయలు తెంపుకున్నాం అటుకనే తెచ్చుకున్నాం సంచి జర్రనే తెంపినాం తీరా అంటే మేము అడిగి పట్టుకున్నాం పిచ్చలమ్మా అరే పండగ పైసలు మేము ఎర్ర టెండర్లో కావాలి తిరగాలి అడిగి మొత్తం మీరేమో సంచులు వేసుకొని వచ్చి తెంపుకుంటా అమ్ముకుంటారా అరే ఏమనుకో జర్రనే తెంపుతాం తీరా జర ఎట్లా తెంపుతారు మీరు కాతా మీ పండుగకు పైసలు లేవు పరిచయ కొనుక్కుందాం అంటే పైసలు లేవని ఏం చేస్తావు ఏం చేస్తానా మీరు ఏంది దించుకో ఫోటో దించుకొని ఏం చేస్తావు అరే వద్దురా జరా అరే వద్దురా జరా ఊకో ఏంది ఆయనకు భయపడేది నువ్వు ఊకోయే జరా నువ్వు దండగా తలిగిస్తావు నువ్వు దండగా ఏస్తా చూద్దాం పో భయమా నువ్వు ఇట్లా పెద్ద మనిషివి కదా గిదేనా ఏంటి గిదేనా గిదేనా అని పోయాడు చెప్పుకుంటావు చెప్పుకోపా బాగా చెప్తావు చూడు ఎట్లా ఏంది అనపోతే
సరే మీరు తెంపుతురు కదా తెంపురి తినేకాయలకు కూడా దండగాట ఇప్పుడు సరే తెంపురి మీరు తెప్పుకుంటా పో. వద్దురా జర ఎవరికి చెప్పకరా జర. ఎందుకని చెప్పారా మీరు ఇట్లా చెప్తే అరే మళ్ళీ ఎప్పుడు తెంపని తీరా. మీరు ఉండు రావు మీకు చెప్తాను ఈ సంగతి ఉండు. ఏంటి ఆయనకు భయపడేది? మళ్ళీ ఎప్పుడు తెంపని తీరా. రకు మళ్ళీ ఏమో భయపడతాను. వచ్చి చూసిండుగా ఇంకో సంచలనం తెంపుకొని పోదాం. ఎట్లయినా చెప్తాడు ఆయన. వద్దే నువ్వు రాయే. అరే వాడు ఇది తోలుకోసారు ఎవరన్నా గడువు సపరేట్. హలో చెప్పే. ఏ కాయలు కాల్చుకోనికే తెంపుతున్నామే. ఏమేమెందుకు తెంపుతామే మాకు తెలియదా? ఏంది ఫోటోలు పంపించిండా? ఏమేం కాల్చుకోనికే తెంపుతున్నామే. ఏంది 50,000 దండగట్టన్నా రేపటి లోపు కట్టన్నా. హలో ఏమైంది? ఏమైందంటవేంది? నా ఇల్లు ముంచినవేను. నేను వద్దే అని అప్పుడే చెప్పిన. వాడు ఫోటో తీసుకొని పోయి పెద్ద మనిషి చూపెట్టిండు. రేపట్లో 50,000 కట్టన్నట. వద్దే అని అప్పుడే చెప్తే నేను వినకపోతుంది. 50,000 కట్టన్నా? కట్టాం, బరాబర్ కట్టాం. అయితే ఇప్పుడు ఏం చేస్తాడా పెద్ద మనిషి? ఓసే ఏం మాట్లాడుతున్నావే? కట్టకపోతే కులం బంధు పెట్టిస్తారే. బతుకమ్మది ఏనియర్ ఏజ్ ఏనియర్ ఏ పండుగ ఏనియర్ వాళ్ళతో మనలా. నువ్వు చెప్తున్నావు. అయ్యా అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? సంక నాకుదాం చెప్తున్నావే. ఇప్పుడు ఏ నుంచి కడదామే 50,000? ఓ పని చేద్దామే, మీ అయ్య దగ్గర పోయి పైసలు అడుకొచ్చి కడదాం రేపటిలోపు. ఇక లేకపోతే మనకు వేరే దిక్కే లేదు. మరి ఇప్పుడు ఎట్లా? మా నాయన ఇస్తాడంటవా? ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎప్ప అడుగుదాం పన్నాడు. తడ తీసుకో చదవరా. ఇప్పుడే వస్తురాక? ఇప్పుడేనాబా? ఇప్పుడే. రే ఇప్పుడే వస్తురానా? బాగు రాళ్ళుడు. బాగున్నాం. నా కూర్చో. చెప్పాలుడు గిట్ల వచ్చిర్రు. ఇప్పుడు 4 ముచ్చుదానా జరిగింది ఏందో చెప్పే మీ అయ్యకు. నువ్వు తలకాయ కిందికి వేస్తున్నావేందే? నోరు లేదే చెప్పసలేదా? అంటే బాపు అది ఏమైంది బిడ్డ చెప్పు. అదెందుకు చెప్తుంది? ఏం లేదు మామ, మా ఊళ్ళో సిప్పల చెట్లు పట్టిరు. పండుగకు పైసలు లేవు. మీ బిడ్డనేమో సిప్పలకాయలు తెంపి అమ్ముకుందాం అన్నది. వద్దే అన్నగా నినలేదు. పోయినాం, దొరికినాం. 50,000 దండకేసిరు. రేపు కట్టమన్నారు. రేపటిలోపు పైసలు కట్టమన్నారు మామ. కట్టకపోతే కులం బంద్ పెడతారట. కొంచెమన్నా సిగ్గుందా అల్లుడు? పండుగకు పైసలు లేకపోతే పని చేసుకోవాలి కానీ ఇక పట్టిన చెట్ల కాయలు తెంపుతారా? వెయ్యరా దండగా మరి? నన్నెందుకు తిడుతున్నావు మామ? నీ బిడ్డని తిట్టు. నా బిడ్డనే నువ్వు తిడతా? నిన్ను తిడతా? అవి మస్తుగా అంటది. నువ్వు పోతావా? నా బిడ్డ తెలియకన్నదేమో. నీకు తెలియదా దండగేస్తారని? నువ్వు చెప్పవా నా బిడ్డకు? అవు బాపు, నాకు తెలియదు దండగేస్తారని. నేను కాయలకు పోదామనగానే నా వెనకవాడు ఉరికొచ్చిండు. మరి చెప్పడా అటు పోతే దండగ పడుతుందని? అవునా అల్లుడు? అయితే మరి దండగేస్తే కట్టాలి కానీ ఈడికి ఎందుకు వచ్చిర్రు? ఏం మాట్లాడుతున్నావు మామ? వచ్చే ఏం మాట్లాడుతున్నావే? బావా ఏమో తెలివి ఉందా ఆయనకు? ఏంది ఇది? సరే అల్లుడు, సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చేసేదేముంది మామ, 50,000 పోయి దండకు కడతాం. పైసలు నా దగ్గర ఏడున్నాయి అల్లుడు? ఏమో నా దగ్గర కట్టలు ఉన్నట్టు అడుగుతున్నావు. మొన్న మీ చిన్న బిడ్డ అయితే కట్టలు వేస్తే కదా మామ. నేను అడిగితేనేమో లేవంటావు. వానికి ఇచ్చినట్టు నాకు కూడా ఇవ్వాలి. ఏమో ఇయ్యాలని బెదిరిస్తున్నావు అల్లుడు. లేవు నా దగ్గర అయ్యా. చూసినావే ఇంటున్నావా? ఇప్పుడు మీ అయ్య పైసలు ఇయ్యాడట. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని లేకపోతావే? ఏంది అల్లుడు? తప్పు నువ్వు చేసిన బిడ్డను బెదిరిస్తున్నావు? ఏంటి మామ తప్పు నేను చేసినట్టు మాట్లాడుతున్నావు? ఇన్నావే ఏం మాట్లాడుతున్నావు? పైసలు ఇస్తావా అయ్యావు ఇప్పుడు? ఇయ్యా. ఇయ్యవా? నేను అప్పుడే చెప్పినే. నువ్వు ఎలా తీసుకుని ఎట్లా నేను ఇన్నాను. దండగ పైసలు ఎవరు
చేసింది మీ బిడ్డ నువ్వు పైసలు ఏంది నాకన్నా ముందే నా బిడ్డను కొడతావా? ఒక్క రూపాయి గిట్ల ఇయ్య. ఏం చేసుకుంటావో చేసుకోపో. పీకిడి కంచి ఏంద్రా అల్లుని పట్టుకొని పీకమంటావు పీకది. ఏ నీ బిడ్డ ఇట్లా ఉంచుకో ఇంకో పెళ్లి చేసుకుంటుంది పోతున్నాయా మా పీకుతుంది. పొద్దునగా పో పో. నువ్వు ఏడువకు బిడ్డ. రేపు పొద్దుగాల మీ ఊళ్ళకే వచ్చి మీ సర్పంచ్ ముందటనే పంపిస్తా ఆయనను. చెప్పా అన్న ఏమైంది లొల్లి? వదిలిన ఎందుకు కొట్టినావు? తీటలు వేసుకొట్టినరా తీటలు వేసుకొట్టినా దాన్ని అడుగు. హలో నాయనా వస్తున్నావా? సర్పంచ్ ఇప్పుడు వచ్చిండు మాట్లాడుతుండు. తొందరరా. చెప్పొద్దు నువ్వు అన్న ఎందుకు కొట్టినా అన్న? రో ఏమైంది రో? ఎవరు చెప్పరు? ఏమైంది రొల్లి? ఎవరు చెప్పండి ఏం తెలుస్తుంది? నేను ఎందుకు వచ్చినట్టు పోనా మరి నేను? ఏం లేదు సర్పంచ్ అన్న, మొన్న వీళ్ళిద్దరు మీ అడవిలో దొంగతనం చేసిన దొరికినట్ట కదా, దండకేసినట్ట కదా. ఆ పైసలు అడిగినందుకు మా ఇంటికి వచ్చిండు. మా నాయన లోపో బిడ్డ అన్నాడు. కథం కంతే మా అక్కను పొట్టు కొట్టిండు. ఆనే తోలి రూపాయి ఇంటికి వచ్చిండు. ఇక ఏమ్రా నేను తీటలు వేసుకొట్టినారా? మీ అయ్యమన్నారా అల్లుడని కూడా చూడకుండా పీక్ పొమ్మన్నాడు. అందుకే వచ్చినా చూడు సర్పంచ్ గసండి మాట్లాడే కొట్టినా పీక్ పోనపోతే మనం మా అయ్య పానం మీద ఉండి పైసలు అంటే ఏం చేస్తాడు? ఆయన దగ్గరనేమో టైంకు లేవాయే. ఆయన ఏడికెళ్ళి వచ్చిస్తాడు? ఇక కోపం వచ్చి నువ్వు గట్టిగా ఊకే ఇత్తవయ్యావా అని వచ్చేసరికి పీక్ పో అన్నాడు. ఏమైతుంది ఇప్పుడు? దానికి నన్ను కొట్టానా? ఏందే మీ అయ్య దగ్గర పైసలు లేవా? మీ చెల్లె వాళ్ళ మొగడు వచ్చి అడిగితేనేమో ఇస్తారు. నాకు ఆపద ఉందని పోతేనేమో పీక్ పొమ్మంటాడు. కొట్టనాయా మరి? చూడు సర్పంచ్ నేను ఎప్పుడు పోయినా పైసలు ఇయ్యాడు. వాళ్ళ చిన్నల్లుడు పోగానే ఇస్తాడు. కొట్టనా మరి? ఇంకోసారి కొట్టుడు కాదు, ఖాతాలో పడ్డావనుకో అందరం కలిసి నీ మూతి పళ్ళు రాళ్ళ కొడతావు. ఏమనుకుంటున్నావో? ఏంటి నా మూతి పళ్ళు ఇరుకొడతావు? ఇరుకోటే అరే ఎట్లా చూడా ఏమంటుందో? నీ ముంగటే నా మూతి పళ్ళు ఇరుకొడతాడ. మొన్న అవగానే ఇంటికి పోతా కదా నేను పట్టు తిట్టిరు. నేను వాళ్ళ ఇంటికి అల్లున్నా లేకపోతే అడక తింటానా? సరే ఆగు, దానికి తొందరపడి అవుతుందా? మాట్లాడదాం దానికి. గట్లనే మీద పడి ఉండడానికి లేదానికి కొట్టి నా ఉసురు పోసుకో. వాళ్ళు పైసలు లేకుండా నన్నే కొట్టు, వాళ్ళని ఏమని నన్నే కొట్టు, అన్నిటికీ నువ్వు నన్నే కొట్టు. నేను నిన్ను కొట్టలేక కదా గవల ముందే ఎట్లా తట్టే కొట్టేవాడివి. నీ చేతులు ఇరిగిపోరు. ఏందే చేతులు ఇరిగిపోరా? అయితే దానికి వచ్చేదాకా చూడకు. ఏందే మీరు నామగడ్ని గిట్ల కొట్టుకుంటారు? నేను లేకపోతే కొట్టుకొని వస్తారా ఏంది? నేను ఇక్కడ పంచాయతీ చెప్పానా సపడే పోనా? గంతే, ఎవరు లేకుంటే సంపినా సంపుతాడు ఈ నల్ల మొక్కపోడు. ఇప్పుడు ఏందే ఇట్నే కొట్టుకుంటారా కలిసి ఉంటారా? కలిచుండు కాదు, అది నా ఇంటికాడ ఉండనే ఉండొద్దు. ఏ పీకే మీ వాళ్ళు ఎట్లా పోమన్నా నన్ను పీకమన్నాడు మీ అయ్యా. అరే తోలుకొని పోరా మీ అక్కను. నువ్వు మనిషిగా కాడితే నామగడ్నే కొడుతుంది, మళ్ళీ పీక్ పో అంటున్నావు. ఇదే నా పద్ధతి? అది కాదురా. ఏం కాదు ఏం కాదు, ఊరంతా నీళ్ళకనే కొడుతున్నారే. నువ్వు ఇంకొకసారి కొట్టాలి, పోలీస్ స్టేషన్లో తనిపిస్తా. పొద్దున ఏడవకు, పొద్దు నుంచి తినడం లేదా, మొగం కట్టుకొని తినిపో. ఇగో అన్న, ఇంకోసారి వదిలిన కొట్టినామనుకో పోలీస్ స్టేషన్లో తనిపిస్తా. మీకు లొల్లంతా పైసలు కనే కదా, ఆ పైసలు కట్టుకుంటే పోయి నేను పెద్ద మనుషులకు ఏదో ఒకటి చెప్పుకుంటా. వదిలే పోతున్నా. అరే ఏమైనా లొల్లేదా నాకు ఫోన్ చేయి. సరే. అక్క లేవే, పోయి మగంట పో. లేవే లేవక. సరే అక్క మరి నేను పోతా. అరే అన్నం తిన్నాక వద్దు తీరాదురా. ఏమొద్దక్క పోతా ఇక పనుంది మళ్ళా. సరే బాగా ఇట్లా ఏమన్నా అంటే నాకు చెప్పి మళ్ళీ ఫోన్ చేసి భయపడకు. ఇక మంచిల్లు నీళ్ళు అడిగినారే ఇప్పుడు. నువ్వు నాతో మాట్లాడకు. నీ అంతా నువ్వు నా అంతా నేను పోయి నుంచి.
నేనేం చేయాలి? ఎంత మంచిగా మాట్లాడదామన్నా కూడా నన్ను చూసుకుంటూ సీర కొట్టుకుంటాడు. ఇక నేను బతికేందుకు? ఇక నేనే ఏమైనా మోసుకొని చత్తా, ఇక బతుక నేనే చచ్చిపోతాను. అయ్యో ఇక అవన్నీ ఇప్పుడు ఏమైందే? ఏమైందా చచ్చిపోతే? మరి సాగకపోతే ఇంకెందుకు నీ బతికి? మా అయ్య నువ్వు పెట్టుకొని మధ్యలో నన్ను కొట్టబడుతుంది. సరే తీయని దగ్గరికి అయితే సీర కొట్టుకోబడుతుంది. ఇక నీ బతికే వీటికి. సరే తీయే, అయిందేదో అయింది. ఇప్పటి నుంచి మంచిగా ఉందని తీయ. ఇప్పుడు గట్టినే అంటావు, మళ్ళా తాగి కోపం వచ్చిన ప్రతిసారి మళ్ళీ నేను కొడుతూనే ఉంటావు. అరే నేనేం కనకొడతానే? అయిందేదో అయిపోయింది, ఏం కూడా తీయక. నువ్వు ఇప్పుడేమన్నావు? మళ్ళీ తాగొచ్చినప్పుడు ఈ ఆడికి తెచ్చుకొని మీ అయ్య అట్లా అన్నాడు, మీ తమ్ముడు ఇట్లా అన్నాడు, మీరు అందరు కలిసి నన్ను తిట్టారని ఇష్టం ఉన్నట్టు కొడతావు. నువ్వు కొట్టా నొట్టే. అయ్యో దేవుడా, నీ మీద ఒకటే కొట్ట తీయగా. సరే అవు కానీ పండుగ వస్తుంది కదా, పండుగకి మటన్ తెచ్చుకుందామా చికెన్ తెచ్చుకుందామా? అమ్మా ఇప్పటిదాకా నేర్చినావు, మళ్ళీ చికెన్ మటన్ కాడికి పోయింది అవే. అగో గట్లంటావు. సరేది మటన్ పడది, చికెన్ తెచ్చుకుందాం తీ. సరే అవు కానీ పండుగకి మా తమ్ముడును మా బాబుని వెళ్దామా? మళ్ళా గాలి ఎందుకే? గాలి ఎందుకంటావు ఏంది? మా అవ్వ లేని లేకపోయే. పండుగ పూట మా తమ్ముడు మా అయ్య ఎట్లా అండుకు తినరు? వాళ్ళు ఆడ మనం ఈడ, ఎట్లా సంబరం ఉంటుంది చెప్పు? వాళ్ళను రమ్మందామయ్యా. సరే తీయే, రమ్మన్నా తీ. అబ్బా నువ్వు నిజంగా మస్తు మంచోనివయ్యా. కోపంలో ఉన్నప్పుడు తిట్టినా కొట్టినా మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకుంటావు. మా వాళ్ళందరినీ రమ్మన్నావు. సరే తీ, ఫోన్ చేసి రమ్మని పండుగకు. సరే అక్క కూర మస్తు అన్నివే, టేస్ట్ మస్తుంది. అవునే బాపు వచ్చిర్రు. ఎటు పోయిర్రే? నిన్న ఉంటే మంచి అప్పుడే తిందాం కదా. ఇప్పుడు మధ్యాహ్నమా? మేమేడికి పోయినాం రా, అల్లుడు బయట తోలుకుపోయాడు, సుక్కవో తీసుకొచ్చిండు. మామా నువ్వు దాగే చాలకపోతే ఇంకేం తెప్పిస్తా కానీ. అల్లుడు నీ అంత మంచోడు ఎవ్వరు లేరు అల్లుడు, నువ్వు చాలా గ్రేటు. ఎంతైనా పెద్ద అల్లుడు మంచోడు బిడ్డ. ఇక మా చిన్న అల్లుడు ఉన్నాడు, ఆయన ఆయనకే సరిపోదు, ముంచి మంచినీళ్ళు గిట్లు ఇయ్యాడు. ఎంతైనా పెద్ద అల్లుడే గ్రేటు. బాబు ఇక ఒక్క సీస తాగి ఊకోవే, మళ్ళా బాగా అవుతుంది. అన్నం ఎత్తా, అన్నం తిందువు. అన్నం వద్దు, నేను మందే తాగుతా. అల్లుడు నా బీర్ అయిపోయింది, ఇంకా 2 తెప్పి. అవురా మామగా, మంచోని నేనా నీ చిన్నలుడా? నువ్వే అల్లుడు, చాలా మంచోనివి. మామ జరంత జరిగే సంతకు ఎందుకు? జరుగు మామ చెప్తాను. అవురా ముసలినాక నేను మంచోన్నట్టు నేను బోపిస్తే తాగుతావు, పైసలేమో నీ చిన్నాళ్ళకి ఇస్తావురా? నేను పైసలు అడిగినందుకు మా ఊరు సర్పంచ్ చెప్పి నన్ను ఉంచిపిస్తావురా? నిన్ను సంపని సంస్తాను నిన్ను. నన్ను పోలీస్ స్టేషన్ ఇస్తా తనకిస్తావా మీరు? రై చదువు రానే ఉంటాయి.
పొరాలని ఏం కొడతాడో ఏమప్ప. తాగిందంతా దిగింది. అదే సన్నీ నేను పోతున్నా, ఇక ఉండు. అరే నేను పోతున్నారా, తెల్లారంగా వస్తాడు తమ్ముడు ఉంటాడు. జాగ్రత్త. అరే ఇట్రారా నువ్వు. అబ్బా ఛీ, ఈ నల్ల ముఖపోడు పండుగకు మా అయ్యకు మా తమ్మునికి నిమ్మలం లేకుంటే వేసే. ముందు కొడుక పండుగ పూట నిమ్మలం లేకుంటే వేసినావు. అంత రచ్చ రచ్చ మా అయ్యను నన్ను మా తమ్ముని వాడల పంట ఉరికించుకుంటే కొట్టినావు. తాగి నిమ్మలంగా అన్నా కదనే. అవును కానీ మీ అయ్యాడే అంటే నాకు చెప్పకనే పోయిండా? పోని పోని, నేను కూడా మీ అవ్వగారింటికి వచ్చి చెప్పకనే వస్తా. అంటే నీకేం గుర్తుగా లేదా? నాకేం గుర్తుకు లేదు. అరే తమ్ముడు, అక్క ఇలా పాల పిట్టలేంద్రా, ఒక్కటి కూడా అత్తలేదు. ఏమో అక్క, దసరా నాడు అట్లా నెత్తిన వస్తుంది అట్నే. అంతేనా? అరే తమ్ముడు, అగో పాల పిట్ట వచ్చింది. అది దసరా రోజు కనిపిస్తే మస్తు అదృష్టం అట. ఇలా దసరా పండుగ మనకు కనబడ్డది. నిజంగా మస్తు అదృష్టం రా. చూడుర్రి చూడుర్రి. మనసులో కోరుకున్నాయి అయితే ఏటో, మనసులో మొక్కుకోరు ఏం కావన్నావు. అరే నువ్వు కోరుకోరా మంచిగా, పెళ్లి కావాలని కోరుకో తొందరగా. దేవుడా తాగుడు మానాలి. నేను కూడా గదే మొక్కుదాం అనుకున్నారా? అమ్మతోడు మనకు కనబడ్డదిరా. ఇంటి పంప. పద. అక్క ఈ వాటక్క జమ పెట్టాను, మర్చిపోయినా. మంచి పెళ్ళాన్ని దొరికి పిల్లలతో సంతోషంగా ఉండాలి. అక్క బా తాగుడు మానే తాగుడు.